నమస్తే అండి. నా పేరు అవినాష్. వెల్కమ్ టు డే 3 ఆఫ్ డిఎస్ఏ మైండ్సెట్. ఇవాళ టాపిక్ ఏంటంటే స్టార్టింగ్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ జర్నీ విత్ డిఎస్ఏ మైండ్సెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే యూ గైస్ హావ్ టేకెన్ ది ఫస్ట్ 2 స్టెప్స్ విచ్ ఈస్ అవాయిడెడ్ బై 95% ఆఫ్ ద పీపుల్ వైల్ స్టార్టింగ్ డిఎస్ఏ. మీరు అడగచ్చు, ఇప్పుడు నేను ఫస్ట్ 2 స్టెప్స్ తీసుకున్నాను, వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ అని. నా దగ్గర ఒక స్ట్రక్చర్ వే ఉంది టు ఫాలో టు స్టార్ట్ ద డిఎస్ఏ, to learn, practice and progress on the DSA. ఈ స్ట్రక్చర్ వే అనేది నేను క్రియేట్ చేయగలిగాను ఆఫ్టర్ లాట్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్. నేను కేవలం 20% ఫాలో అయ్యాను, బట్ ఇట్ హెల్ప్ మీ టు బికమ్ కాన్ఫిడెంట్ టు అటెండ్ కోడింగ్ ఇంటర్వ్యూస్ ఫర్ మిడ్ లెవెల్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో ఈ స్ట్రక్చర్ వే గురించి నేను ఒక పెద్ద వీడియో చేస్తాను, వేర్ విల్ స్టార్ట్, బట్ right now I'll give a little bit overview on what we are going to tackle. So first thing is అక్కడ 2 types of data structures ఉంటాయి. ఒకటి ఏంటంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ది అదర్ వన్ ఈస్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో లీనియర్ కిందకి మనకు వచ్చే ఏంటంటే స్ట్రింగ్స్, బైనరీ సెర్చ్, సార్టింగ్, బిట్ మ్యానిపులేషన్, మ్యాట్రిక్స్, లింకర్ లిస్ట్ అండ్ డబుల్ లింక్ లిస్ట్. నాన్ లీనియర్ కిందకి వచ్చేటప్పటికి మనకి 4 ఉంటాయి. ఒకటి ఏంటంటే స్టాక్, క్యూ, అలాగే ట్రీ అండ్ గ్రాఫ్. సో ఇవి డేటా స్ట్రక్చర్స్ కిందకి వస్తాయి. సో ఇప్పుడు ఆల్గారిథం తీసుకున్నామంటే మనకి కొన్ని ఉన్నాయి. అవేంటంటే మెయిన్ కోర్ కాన్సెప్ట్స్ అవేంటంటే డైనమిక్ ప్రోగ్రామింగ్, బ్యాక్ ట్రాకింగ్ అండ్ గ్రిడీ ఆల్గారిథమ్స్. సో ఈ ఆల్గారిథమ్స్ అనేవి మనం లీనియర్ డేటా స్ట్రక్చర్స్ మీద వాడచ్చు, అలాగే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ మీద వాడచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ స్టికింగ్ విత్ ద వీడియో till the end. So we'll meet on day 4. Until then, good day.